గుంటూరు విజయవాడ మధ్యలో నువ్వు రాజధాని పెడితే ఎవడు కదన్నాడు? దానికి 52,000 కోట్లు అప్ప, మళ్ళా 1,00,000 ఎకరాలు, మళ్ళీ సేకరణ, మళ్ళీ అప్పు కావాలా? అన్ని తీసుకొచ్చి ఎవరినెత్తిన పెడతావు నాకు అర్థం కాలేదు. ఆఫ్టర్ ఆల్ రాజధాని అంటే ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక శాసనసభ, ఒక హైకోర్టు, ఒక సెక్రటేరియట్ అయిపోయా. ఆ చుట్టూలో డెవలప్మెంట్ జరిగిపోద్ది. ఏం సృష్టించారు చెప్పండి నాకు? హైదరాబాద్లో, బెంగళూరులో ఏం సృష్టించారు? మెడ్రాస్లో ఏం సృష్టించారు? ఇది పెద్ద మొగోడు వచ్చి సృష్టించడానికి నాకు అర్థం కాల. ఆకాశం నుంచి తీస్తాడు ఒక రాజధానిని. అమరావతి అంటే ఎక్కడ అమరావతి రాజధాని? ఎప్పుడు గయిద్ది? తీసుకొచ్చి పెద్ద గుంటలో పెట్టాడు. నీళ్లు దోలాల్సి వస్తుంది రోజును. వర్షం పడితే నీళ్ళు వెళ్ళవు. దానికి మళ్ళీ పెద్ద స్కీము, దానికి కొండవీటి వాగు నుంచి లిఫ్టు, దానికి చెరువులు. ఏంది? ఏమవుతుంది రాష్ట్రం? నాకు అర్థం కాలేదు. రాష్ట్రం ఇప్పటికే రాష్ట్రంలో వనరులు లేక ఇబ్బంది పడతా ఉంటే ఇంకా నువ్వేంతో సంపద సృష్టిస్తానని చెప్పేసి అప్పుడు సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రాష్ట్రానికి పచ్చి ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని మరొకసారి ఘంటాపథంగా చెప్పదలుచుకున్నాం.